రాజు మరి ఒక బంగారు విగ్రహాన్ని తనకు తాను చేసుకుంటాడు. ఈ బంగారు విగ్రహాన్ని తనకు తాను చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. తన దేశంలో తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజాజ్ఞను మరి శిరస వహించి, మరి ప్రియ దేవుని బిడ్డలారా, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బంగారు విగ్రహానికి ఏం చేయమంటాడు? శిరస వహించమని ఒక ఆజ్ఞ జారీ చేస్తే, అప్పుడు ఈ నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఈ నెబుకద్నెజరు మాటకి ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వినరండి మాట, లెక్క చేయరు. ఏంటంటే, మేము జీవం కలిగిన దేవునికి భయపడి ఆయనకి మాత్రమే మొక్కుతాం తప్ప ఏ మనిషికి, ఏ రాజుకి మేము మొక్కము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఆ బంగారు విగ్రహానికి వాళ్ళు మొక్కరండి. బంగారు విగ్రహానికి వాళ్ళు మొక్కనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజు ఆజ్ఞ వెళ్ళి వారిని ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయమని చెప్పినప్పుడు అగ్నిగుండంలో పడవేస్తారు. అయితే అక్కడ ముగ్గురిని పడవేస్తే నాలుగో వ్యక్తిగా అక్కడ దేవుడు వాళ్ళ మధ్య ఉంటాడు. ఆ విధంగా ఆ ముగ్గురు రక్షించబడతారు. అలాగే ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయింది, షిప్రా పూయా విషయంలో కూడా ఫరో వాళ్ళని శిక్షించలేదు. బదులుగా దేవుడు వాళ్ళకి ఏం చేశాడనంటే సంతానాన్ని అభివృద్ధి చేశాడు, వాళ్ళ యొక్క వంశావళిని అభివృద్ధి చేశాడని రాసుంటారు. దేవునికి భయపడటం బట్టి వాళ్ళు హెచ్చించబడ్డారు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవునికి భయపడటం బట్టి ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క రాజ్యములో జీవం కలిగిన దేవుడు ఎంతటి శక్తిమంతుడో వాళ్ళ ద్వారా బయటపడింది. ఎందుకు? మరి అగ్నిగుండంలో వేస్తే ఎవరైనా కాలిపోతారు, కానీ వాళ్ళు కాలలేదు. నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని రక్షించాడు. ఆ విషయాన్ని జనులందరూ చూసి, రాజ్యం మొత్తం చూసి జీవం కలిగిన దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ విధంగా మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కనపరచబడతారు. తర్వాత నాలుగవది మనము చూస్తే దర్యావేషు రాజు మనకి కనబడతాడు. దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, ఎవరు కూడా ప్రార్థన చేసుకోకూడదు ఒక 30 రోజుల పాటు అని చెప్పి ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ఆ ఆజ్ఞను పాటించడండి. ప్రతిరోజు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. రాజాజ్ఞ ఉందని తెలిసి కూడా భయపడ్డు. ఎందుకంటే జీవం కలిగిన దేవునికి తను భయపడుతున్నాడు కాబట్టి